హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాలకూర ఇత్తనాల నుండి జర్మినేషన్ హార్వెస్ట్ చూపిస్తాను. చూపించి కిచెన్ వరకు తీసుకెళ్తాను మీకు. అప్పుడే హార్వెస్ట్ చేసిన ఫ్రెష్గా హోమ్ గ్రోన్ ఆర్గానిక్ పాలక్ తోటి పాలక్ పరోటా అండ్ పాలక్ పన్నీర్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను మీకు. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు పద్మజ నేచర్ గ్రేస్. సీడ్స్ ఎలా వేయాలో ఒక పాట్లో అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఈ మాత్రం తీసుకొని ఇది ఒక పాట్ ఇలా చల్లేసి అంటే ఒక లేయర్ మట్టేసాను. ఇదేంటంటే ఈ సీడ్స్ మనకి 15 days తర్వాత ఈ రెండిట్లో వచ్చి ఆఫ్టర్ 15 days ఇది నెక్స్ట్ స్టేజ్ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ స్టేజ్ దానికి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేసి మనం రెసిపీకి వెళ్దాం. ఇక్కడ వేసాను, ఇవి చూపించాను కదా. ఇప్పుడు ఆ సెకండ్ స్టేజ్ది చూపిస్తాను. స్టేజ్ పాలక్ అంటే ఇంకా దీన్ని హార్వెస్ట్ చేయవచ్చు. పాలక్ గ్రో చేయడం చాలా సింపుల్. ఇదేంటంటే మధ్యలో నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, లేదు అంటే హోమ్ మేడ్ ఏదైనా పెస్టిసైడ్ నేను ప్రిపేర్ చేసి ఉంటే అది స్ప్రే చేస్తాను. సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి నేను ఒకటే ఫాలో అవుతూ ఉంటాను రేషియో. ఇది ఇంకొద్దిగా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఉండిపోయింది. ఒక 7 days గ్యాప్లో అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే కొద్దిగా ఇంట్లో ప్రిపేర్ చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తూ ఉంటాను. సో ఇదండి హార్వెస్ట్ పాలకూరది ఫ్రెష్గా. నేను హార్వెస్ట్ చేసిన పాలక్లోని ఇది నేను చపాతీకి కట్ చేశాను. ఇదేమో పాలక్ పన్నీర్కి ఈ ఆకు. సో ఇది మనకి కట్ చేయ అవసరం లేదు, అది నేను చూపిస్తాను. సో ఇది పాలక్ రోటీకి ఇది రెడీ అయ్యింది. పాలక్ ప్యూరీ చెప్పాను కదా ఇందాక, అవి ఇంగ్రీడియంట్స్ తోటి ప్యూరీ రెడీ అయింది. సో ఇప్పుడు మనం పాలక్ రొట్టి చేసుకున్నాం. సో ఇది నేను ఇంకా సాల్ట్ అయితే వేయటం లేదు, ఎందుకంటే దీంట్లో సాల్ట్ వేస్తాను ఇందాక. టైం రాడిష్ చేసేటప్పుడు కూడా చూపించాను. సో నేను ఎప్పుడు రొట్టెలు చేసినా ఇలాగా ఈ మెథడ్ అయితే యూస్ చేస్తాను. అంటే వెట్ క్లాత్ పెట్టేసి ఇది 5 minutes ఉంచుకోవాలి. సో వీటికి లైట్గా ఫ్రై చేస్తాను ఆయిల్లో, ఒక పిసరు ఆయిల్ వేసి. సో ఇది పాలక్ పన్నీర్కి పన్నీర్ కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. అంతే, ఇది లైట్గా ఫ్రై అయింది కదా, ఇది తీసేస్తాను ఇప్పుడు. సో ఇది పన్నీర్ లైట్గా ఫ్రై చేసి రెడీ చేసుకొని ఉంచుకున్నాను.
ఇప్పుడు దానికి పాలక్ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. పాలక్ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసింది, అది కొంత తీసి ప్యూరీ చేసేసి నన్ను రొట్టెలకి పెట్టాను కదా, రొట్టెలకి వేసాను కదా అది. అండ్ రిమైనింగ్ ఏమో ఇది కర్రీ కోసం ఉంచుకున్నాను. అండ్ అలాగే టమాటోస్ కూడా హార్వెస్ట్ చేసింది మన గార్డెన్లోని. అండ్ క్యాష్యూస్, గ్రీన్ చిల్లీ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన గ్రీన్ చిల్లీ, అండ్ 2 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, ధనియా సీడ్స్, గార్లిక్ 5 అండ్ జింజర్ పేస్ట్. సో ఇవేంటంటే లైట్గా ఆయిల్లోని ఫ్రై చేస్తాను, జస్ట్ లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. సో టమాటోస్ కూడా మనం ఫైన్గా కట్ చేయవలసిన లేదు, ఎందుకంటే దీన్ని మిక్సీ చేస్తాను కదా. సో పెద్ద పెద్ద ముక్కలు సరిపోతుంది అంతే. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే. అండ్ గ్రీన్ చిల్లీ కూడా చేయకపోయినా పర్లేదు, బట్ నేను కట్ చేస్తున్నాను హాఫ్ కింద అంతే, చాలు. సో ఇది పన్నీర్ ఫ్రై చేశాను కదా, దాంట్లోనే చేసేస్తున్నాను. ఇంకా జస్ట్ అంతే. ఇది కొద్దిగా హీట్ ఎక్కాక జీలకర్ర వేస్తున్నాను. ఇందాక ఇంగ్రీడియంట్స్లో మర్చిపోయాను చెప్పడం. ఇది జింజర్ పేస్ట్, అలాగే క్యాష్యూస్, టమాటోస్, ఫైనల్గా పాలక్ వేస్తున్నాను. ఇది మిక్సీ చేస్తాను కదా, సో పెద్దగా కట్ చేయలేదు ఇట్లా. చూడండి ఫ్రెష్గా ఉందో పాలక్. అంతే, ఇది కొద్దిగా బాయిల్ అవ్వడానికి దీనికి మూత పెట్టేస్తాను. సో ఇది మూత పెట్టి ఉంచాను కదా, అంతే. కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ చేస్తాను. అదే మూకుడులోని కొద్దిగా ఆయిల్ వేసి ఈ పేస్ట్ చేశాను, ఇందాక చూపించాను కదా, దాన్ని పేస్ట్ చేశాను. ఇది కొంతసేపు మూత పెట్టి ఉంచేస్తాను. ఈ లోపల రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది పాలక్ పన్నీర్ కర్రీ చేశాను కదా, దానికి పైన ఇలా క్యాష్యూస్ తోటి చేస్తే బాగుంటుంది.
సో ఇది ఇప్పుడు రెడీ అండి సర్వ్ చేయడానికి. రోటీ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ. సో ఇది డిన్నర్కి రెడీ అయింది. ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ.